మీరు లేని ప్లేస్ లో మీరు లేని టైంలో మీకోసం ఎవరో మాట్లాడుతున్నారని తెలిస్తే మీకు కోపం వస్తుందా? కానీ వాళ్ళు ఎందుకు అలా చేస్తారో ఎప్పుడైనా ఆలోచించారా? ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే మీ వెనుక ఉండి మాట్లాడేవారు మీకోసం ఎప్పుడూ నెగిటివ్ గా, వారి కోసం ఎప్పుడూ పాజిటివ్ గా చెప్పుకుంటూ ఉంటారు. ఈ వీడియోలో మీ వెనుక ఉండి మాట్లాడే వారి యొక్క సైకాలజీ ఏంటో తెలుసుకుందాం. వీడియో స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మన జీవితంలో ఒక్కసారైనా మన వెనక ఉండి మన కోసం నెగిటివ్ గా మాట్లాడే వ్యక్తుల్ని ఎదుర్కొంటాం. అది మన స్నేహితులు కావచ్చు, రిలేటివ్స్ కావచ్చు, పరిచయస్తులు కావచ్చు. వాళ్ళు ఎందుకు అలా చేస్తారు? దాని వెనక ఉన్న మానసిక కారణాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. పాయింట్ నెంబర్ 1, అసూయ, జలసి. సైకాలజీ ప్రకారం చాలా సందర్భాల్లో మనం లేనప్పుడు మన కోసం మాట్లాడడానికి ప్రధాన కారణం అసూయ. మీరు జీవితంలో ఎదుగుతున్నప్పుడు మీరు సాధిస్తున్న విజయాలు చూసి కొంతమందికి ఇన్సెక్యూర్ గా అనిపిస్తాయి. వాళ్ళు మీ స్థాయికి చేరుకోలేకపోతే మీ గురించి నెగిటివ్ గా మాట్లాడడం ద్వారా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ పొందుతారు. పాయింట్ నెంబర్ 2, అటెన్షన్ సీకింగ్. కొంతమంది ఎప్పుడూ అందరి దృష్టిలో ఉండాలని కోరుకుంటారు. అలాంటి వాళ్ళు ఇతరుల గురించి గాసిప్స్ చెప్తూ డిస్కషన్లు పెడుతూ ఉంటారు. పాయింట్ నెంబర్ 3, తమ మీద తమకే నమ్మకం తక్కువగా ఉన్నవారు ఇతరులను తక్కువ చేసి చూపించడం ద్వారా తాము గొప్పవారమని భావించడానికి ప్రయత్నిస్తారు. ఇది ఒక సైకలాజికల్ డిఫెన్స్ మెకానిజం. పాయింట్ నెంబర్ 4, గ్రూప్ యాక్సెప్టెన్స్. కొన్ని సందర్భాల్లో ఒక గ్రూప్ లో కలిసిపోవడానికి కూడా కొందరు గాసిప్స్ చేస్తారు. అందరూ మాట్లాడుతున్నారు కాబట్టి నేను కూడా మాట్లాడాలి అనే భావనతో తెలియకుండానే ఇతరుల గురించి మాట్లాడడం మొదలు పెడతారు. పాయింట్ నెంబర్ 5, ఇన్సెక్యూరిటీ. మీ టాలెంట్, మీ సక్సెస్ చూసి కొంతమందిలో వాళ్ళకి తెలియకుండానే ఇన్సెక్యూరిటీ ఫీలింగ్స్ వస్తాయి. అప్పుడు మీ ఇమేజ్ ని దెబ్బతీయడానికి మీ వెనుక మాట్లాడడం మొదలు పెడతారు. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, సింహం గురించి కుక్కలు మురిగితే సింహం తన గమ్యాన్ని మార్చుకోదు. అలాగే మీ వెనుక మాట్లాడే వారి మాటల కంటే మీ లక్ష్యాలే మీకు ముఖ్యం. ఎందుకంటే మీ గురించి మాట్లాడేవారు మీ జీవితాన్ని నిర్మించలేరు. మీ నిర్ణయాలే మీ జీవితాన్ని నిర్మిస్తాయి. కాబట్టి మీ వెనుక ఎవరైనా మీకోసం మాట్లాడుకుంటే మీరు బాధపడకండి. అది చాలా సార్లు వారి అసూయ, భయం, ఇన్సెక్యూరిటీ భావానికి సంకేతం మాత్రమే. మీ పని మీరు చేసుకుంటూ ముందుకు వెళ్ళండి. లైఫ్ లో సక్సెస్ అవ్వండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.